నగరంలో నిషేధిత గంజాయి ఆసిస్ ఆయిల్ అక్రమంగా కార్లు ఏపీ నుండి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాము. వారి వద్ద నుండి 46 లక్షల విలువైన 70 కేజీల గంజాయి 40 లీటర్ల హాష్ ఆయిల్ సీజ్ చేశామని నిందితులు గతంలో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు. అతాపూర్లో I10 కారులో హాషిస్ ఆయిల్ తరలిస్తున్న షేక్ సాదిక్ వలీ, సత్యనారాయణ, హరికుమార్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విశాఖపట్నం కొనుగోలు చేసి ఢిల్లీ అమ్మేందుకు తరలిస్తున్న నిందితులు ఏపీలో హాషిస్ ఆయిల్ తయారు చేసి హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నారు. ఆపరేషన్ ధూల్పేట్ కొనసాగుతుంది. ఆగస్టు 31 వరకు గంజాయిత ధూల్పేట్ గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 95% వరకు కంట్రోల్లోకి తీసుకొచ్చామన్నారు. గంజాయి అమ్మే వారిని మొత్తం 120 మందిని గుర్తించామన్నారు. సురేష్ ఇక్కడ ఇది కూడా చూడండి. ఫోటో కొట్టు, ఫోటో ఒక్క ఫోటో కొట్టు. చాయ్ తీసుకురా. ఏదైనా సురేష్ బిట్టి ఓకే. దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ వర్క్. దీని యొక్క మొత్తం వాల్యూ 46 లక్షల రూపాయలు ఉంటుంది, ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ. అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబిస్తోనే, అంటే గంజాయి తోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్. దీని యొక్క విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది ఒక కిలోకి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5 కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది. 5 కేసుల్లో 3 కార్లు పట్టుకొని 217 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖమ్మం, ఈ కేసు హైదరాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఈ కేసెస్ అన్ని కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక మోటార్ సైకిల్, 3 కార్లు కూడా పట్టుకోవడం జరిగింది. 217 కిలోల గంజాయి మార్కెట్ కోసం తరలించబడింది. కాకపోతే వీళ్ళు గంజాయి అమ్మేది మాత్రం ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు చేరువేయడానికి అని చెప్పి, అందుకే దీంతో పాటు తీసుకురాలేదు. ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న వీళ్ళ కోకీస్కో అమ్ముదామనే ప్లాన్ వీళ్ళకు ఉంది. ఈ ఆశయాలు ఎట్లా కన్జ్యూమ్ చేస్తారు సార్? దాన్ని కూడా స్మోకింగ్ తోనే సిగరెట్ల మీద పైన ఇట్లా రాసి దాన్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఇది గంజాయి నుంచే ఉడకబెట్టి, దాన్ని మరగబెట్టి, దాని నుంచి ఒక డిస్టిలేషన్ చేసి తీస్తారు దీన్ని. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రక్రియ, ఇంతకుముందు లేకుండేది. ఈ మధ్యనే మన వైజాగ్, ఒరిస్సా ప్రాంతాల్లో దీన్ని ఒక చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ లాగా అక్కడ నడుస్తున్నట్టు అర్థమవుతుంది. ఆల్రెడీ ఎర్రచందనం కేసుల్లో ఉన్నాడు, అలాగే ఒక గంజాయి కేసులో కూడా ఉన్నాడు. గంజాయి కేసు నెల్లూరు జిల్లాలో ఉంది, ఎర్రచందనం కేసులు కడప జిల్లాలో ఉన్నాయి. దీని మీద సార్ ఆపరేషన్ ధూల్పేట్ టైం దగ్గర పడింది కదా, అనుకున్న అన్ని ఫలితాలు వచ్చాయా సార్? 31 ఆగస్టు వరకు గంజాయి రైట్ ధూల్పేట్ చేస్తామన్నారు, అదేమన్నా అయిపోతుందా సార్? దాదాపుగా 90% పైగా మేము అక్కడ ఫలితాలు సాధించడం జరిగింది. ఇప్పటికీ ఇప్పుడు 2వ దశలోకి అడుగెడుతున్నాం. దాదాపుగా రెగ్యులర్ సేల్స్ మొత్తం ఆగినాయి, కానీ అక్కడక్కడ ఉన్న రెమినెంట్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రస్ట్రేషన్ సేల్స్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది 31 వరకు అక్కడ సేల్స్ ఆగాలని మా లక్ష్యం. దాంట్లో దాదాపు 90% పైగా మేము సాధించినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చినారు, వాళ్ళు మమ్మల్ని పరీక్షిస్తున్నారు. మేము దీని తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తాం. 31 ఆగస్ట్ తర్వాత కూడా ఇదే ఇంటెన్సిటీతోనే ఇన్ని టీంలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. దీన్ని ఇంకా చాలా కాలం వరకు మేము కొనసాగిస్తేనే దీన్ని కంటిన్యూ చేయగలమని చెప్పి మాకు నమ్మకం ఉంది. మేము అది చేస్తాం. ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా 125 మంది వ్యాపారస్తుల్ని మేము గుర్తించడం జరిగింది. దాంట్లో వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ కేసెస్ సంబంధించిన వాళ్ళు కూడా అందరు కలిసి ఇప్పటిదాకా 66 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఆ తర్వాత 63 మంది అబ్స్కాండ్ అయినారు, అంటే పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇప్పటిదాకా 206 కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ రోజు కేసులో కాకుండా. స్టార్ట్ చేసాం. సార్ కొంచెం పైకి చూస్తే ఇలా ఫొటోస్ తీసుకుంటాం. ఓకే. ఈ ముఖ్యంగా ఎస్టీఎఫ్ ఏ టీం దీన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న ఎస్టీఎఫ్ ఏ టీం ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్పెషల్ టీం, తర్వాత ధూల్పేట్. దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ వర్క్. దీని యొక్క మొత్తం వాల్యూ 46 లక్షల రూపాయలు ఉంటుంది, ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ. అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబిస్తోనే, అంటే గంజాయి తోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్. దీని యొక్క విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది 1 కిలోకి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5 కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది. 5 కేసుల్లో 3 కార్లు పట్టుకొని 217 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖమ్మం, ఈ కేసు హైదరాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఈ కేసెస్ అన్ని కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక మోటార్ సైకిల్, 3 కార్లు కూడా పట్టుకోవడం జరిగింది. 217 కిలోల గంజాయి. మార్కెట్ కోసం తరలించబడింది. కాకపోతే వీళ్ళు గంజాయి అమ్మేది మాత్రం ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు చేరువేయడానికి అని చెప్పి, అందుకే దీంతో పాటు తీసుకురాలేదు. ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న వీళ్ళ కోవర్కీస్ కు అమ్ముదామనే ప్లాన్ వీళ్ళకు ఉంది. ఈ యాష్ ఆయిల్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తారు సార్? దాన్ని కూడా స్మోకింగ్ తోనే సిగరెట్ల మీద పైన ఇట్లా రాసి దాన్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఇది గంజాయి నుంచే ఉడకబెట్టి దాన్ని మరగబెట్టి దాని నుంచి ఒక డిస్టిలేషన్ చేసి తీస్తారు దీన్ని. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రక్రియ, ఇంతకుముందు లేకుండేది. ఈ మధ్యనే మన వైజాగ్, ఒరిస్సా ప్రాంతాల్లో దీన్ని ఒక చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ లాగా అక్కడ నడుస్తున్నట్టు అర్థమవుతుంది. ఆల్రెడీ ఎర్రచందనం కేసుల్లో ఉన్నాడు, అలాగే ఒక గంజాయి కేసుల్లో కూడా ఉన్నాడు. గంజాయి కేసు నెల్లూరు